అయ్యో మరిది దేనికి పనికి రావనుకున్నా, పెద్ద షీపాయివే. ఇంత ఇత్తులు లేవంటే బయటి పోయి పత్తులు పెట్టొస్తానవారా. పాప నీ పెళ్ళని కూడా రెండు చీరలు కొనుకొస్తా మీదికి వస్తాను. నువ్వు ఎందుకు తెచ్చినావు నాకు తెలుస్తీరా. నీ వంకర బుద్ధి నాకు తెలియదు అనుకుంటారా? ఆయనకి ఆకులు పెడతావు, కారణం కంచెలు పెడతావు. నీ బుద్ధి నాకు తెలియదారా? నువ్వు పత్తిస్తానే నా పిల్లం అనుకుంటాది. నువ్వు ఎంత లంగా నాకు తెలియదా? చిన్నప్పటి సంది చూస్తానేనా? నువ్వు అన్ని కొనుకొస్తానవని ఇది అనుకుంటాంది. ఉంచుకున్న దాని దగ్గర నుంచి ఊడ్చుకొని వస్తానని దీనికి ఎవరికి ఎట్టి దానికి నీకు ఏది తెచ్చిపెట్టి శాతగానో తెచ్చిన ఆయన మీద బదనం పెడతానవా? నీ అబ్బా ఆయన చేసుకున్న అయిపోవు. నా జీవితం ఏమన్నా బాగుపడేది. వీళ్ళకిడ జాలేనట్టు ఇడిచిన బట్టలన్నీ నా మంచం మీద నేత్తాన్లు. ఓ నిద్ర మొక్క పొడలే, ఎప్పుడు వండుడేనా? ఇంట్లో ఏదడి అవుతుంది అని చూసుకున్నాడు తెలియదా? ఇజ్జత్ అనిపిస్తలేదా? ఏ పని చేయకుండా పొట్టబలగా దీని ఊరి మీద పడి తిరగడానికి. ఏంటిదా నీ లొల్లి? నేనెందుకు బట్టల కింద ఎత్తా? గాలికి వచ్చి పడ్డట్టున్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏంటిది గాలికి వచ్చి పడ్డాయా? ఇంకా గడ్డలు వచ్చి పడేసినా అనకపోయినావు. గడ్డ మొక్క పొడా నన్ను గడ్డ ముఖం అంటానందే, గుట్ల గుబ్బ ముఖం దానా? నేనెందుకు పడేస్తానే? గద్దెలు ఎందుకు పడేస్తాయి? పెళ్ళైన కందు నన్ను నిమ్మలంగానే ఉంచుతలేవేందే? ముందు రాచి ఏదో ఒక రోజు పొట్టుబట్టు కొడతావు నీ అక్క నిన్ను. కొడతావు, ఎందుకు కొట్టావు నువ్వు? వచ్చిందండి వయ్యారి. అవు చెల్లె నీయేనా బట్టలు అవి? మసంత గుడ్డలు అనుకుని కింద పడేసిన. అనుకుంటావు. నా మగోడు అసలు బట్టలు వేస్తాడు కాబట్టి అట్లనే అనుకుంటావు. అవు చెల్లె నీ మోహన్కి ఏమైంది? పొద్దుగాలైతే తానే పట్టే, గవర్నమెంట్ సాధనే పట్టే, ఇంకా నీకు రందెందుకే? సాత్తాడు. ఇంట్లో పెళ్ళని శాత కాదు కానీ ఊళ్ళో వాళ్ళందరినీ సాదుకొత్తాడు. నువ్వు అను రోజుకోదాన్ని సాగుతా, అవసరం అయితే కొంపకు కూడా తీసుకొస్తా. సాదుకున్న దానికి సద్దనం పెట్టే శాత కాదట కానీ ఉంచుకున్న దానికి ఉడకన్నం పెడతాడట ఈ మొగోడు. ఉంచుకున్న అడిగితే ఉడకన్నమేందే? బిర్యానీ, దమ్ బిర్యానీ కూడా పెడతా. పెడతావు. ఆ రోజైతే రాని ఊర్లో ఉరికించుకుంటుందంతా. అమ్మ తోడు, ఈ పొట్టి తక్కువది కాదు, కొట్టినా కొడుతుంది, నిజ్జదంతా పోతుంది. వీళ్ళొల్లే పుల్లి. సరే కానీ చెల్లె, ఈ చీర ఎట్లున్నది? కొత్తది, నిన్ననే కొనుకొచ్చింది మీ బావ. వింటానావా? చీర కొన్నాడట మా బావ. నీ ముఖానికి వెళ్ళడా కొనిచ్చినావా? పెళ్ళ ఏడాది అవుతుంది. ఎందుకే నన్ను ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటావు? బట్టలు షానుంటే నీకే పిండుడు మస్తు ఇబ్బంది అవుతుందనే కొంటలేను. ఏళ్ళు పెడితే అందదాకా రావుతాంటే ఇబ్బంది అవుతలేదా? నాకు బట్టలు కొంటేనే ఇబ్బంది అవుతుందట ఈ నల్ల మొక్క పోన్కి. నీ ఇచ్చిన సముద్రం తాగుతారా? నీ అప్పించిన సముద్రం తాగుతానా? నా కట్టంతో నేను తాగుతానా? నీకేమైతుంది? బాగా కట్టం చేసుకొని తాగుతానో గానీ కట్టుకున్న దాని గురించి కూడా ఆలోచించాలి కదా. చెల్లె, ఈ నెక్లెస్ ఎట్లున్నది? మొన్ననే వారం అయితే మీ బావ కొనుకొచ్చి. ఓ మనిషి ఇంటానవా? అవ మొగాడు ఆయన కన్ని తీర్ల తెచ్చి పెడతాండు. నువ్వున్నావు ఎందుకు శాతగానోనివి. నేను కొని తెట్టుంటదా? మంచిగా ఉండదు కదా. అయినా ఎందుకోనే నీకు కొనియాలంటేనే నాకు రెక్కలు రావు. ఎందుకు వస్తాయి? నాకనే వరకే రావు గాని నీకు ఎన్నడో చేతులు ఇరగొట్టి పొయ్యిలో నూపుతా గాని. ఇక నీకోసమే పట్నం పోయినా, నీకోసం మంచి మంచి చీరలు, గాజులు అన్ని కొనుకొచ్చిన. ఇంకో బంగారం ఒక 2 చీరలు ఎక్కువ కొనుకొచ్చిన. ఎందుకంటే నా తమ్ముడు దానికి ఏం కొనిత్తలేడు కదా. దానికి ఒక 2 చీరలు. నేనెందుకు ఇస్తా? నాకేమైనా ఎక్కువ అయినాయా? నేను ఇయ్యనయ్యా. ఓ అన్న, నువ్వు వదిన కలిసి బట్టలు షాప్ పెడదామని చూస్తానే. ఆవు అంటే వారానికి ఒకసారి పట్నం పోయేస్తావు, గిన్ని బట్టలు పట్టుకోస్తావు. ఎవరిని బదనం చేద్దామనే? వారి శాతగానోడు సంకలు కొట్టుకుంటూ ఊరికొచ్చినట్టు బాగా ఊరికెత్తాను. నువ్వు పట్నం పోయి మందు కొనుకొచ్చుకుంటే నేనేమని అంటున్నారా? పాప నీ పెళ్ళని కూడా 2 చీరలు కొనుకొస్తా మీదికి వస్తాను. నువ్వు ఎందుకు తెచ్చినావు నాకు తెలుస్తీరా. నీ వంకర బుద్ధి నాకు తెలియదు అనుకుంటారా? ఆయనకి ఆకులు పెడతావు, కారణం కంచెలు పెడతావు. నీ బుద్ధి నాకు తెలియదారా? నువ్వు నా బుద్ధి గురించి మాట్లాడతానవారా? ఉంచుకున్న దగ్గర పోయి ఉన్నదంతా రాసిచ్చేస్తావు. నీ లెక్క కాదురా. ఉంచుకున్న దగ్గర పోయి దాన్ని అంతా పట్టుకొచ్చుకుంటా నేను. గట్ల చెప్పు. నువ్వు పత్తిస్తేనే నా పిల్లం అనుకుంటాది. నువ్వు ఎంత లంగా నాకు తెలియదా? చిన్నప్పటి సంది చూస్తలేనా?
నువ్వు అన్ని కొనుకొస్తానని ఇది అనుకుంటాంది. ఉంచుకున్న దాని దగ్గర నుంచి ఊడ్చుకొని వస్తానని దీనికి ఎవరికి ఎట్టి దానికి నీకు ఏది తెచ్చిపెట్టే శాతం కాదు, తెచ్చిన ఆయన మీద బదనం పెడతానవా? నీ అబ్బా ఆయన చేసుకున్న అయిపో, నా జీవితం ఏమన్నా బాగుపడేది. ఎక్కడ నేను ఏం చెప్పినా నమ్మమైందా నువ్వు? మొగుడు చెప్పిందేమో మంట వెళ్తాంది, మంది చెప్పిందేమో వేద వర్క్ అవుతుంది నీకు. నేను చేసుకున్న కాలం నుండి ఒక్కనాడు సుఖం లేదా నాకు. నేను బతకెందుకు నువ్వెందుకు వచ్చిన వాళ్ళకి నీ ముఖానా? అరే సంజయ్ వాళ్ళు రా, సంజయ్ గింజని మాట్లాడతానవా? తప్పుడే కూకోను సంజయ్ వాళ్ళు. అదే రా, దాని మూడు ఇంట్లో లేనప్పుడు నువ్వు ఊకే పోతా చూడు. ఆ సంధ్య పట్నం పోయొత్తా అని చెప్పి నువ్వు చేసే పత్తి వ్యాపారాలు ఇవ్వారా? అయ్యో మరిది దేనికి పనికి రావనుకున్నా. పెద్ద షీపాయివే. అక్క మా బావ వేసి నీకు ఏమైనా పొలం వేసినట్లకన్నా మా బావ వేసినట్లే ఎక్కువ. ఇంత ఇత్తులు లేవంటే బయటికి పోయి పత్తులు పెట్టొస్తానవారా? దేని సాగు దాంది ఇన్నున్నా అని చెప్పేసి బయట వేయకుండా ఉంటావా? ఆ పొలం ఎండిపోతుంది, నీరు కట్టుకో. నేను సరదాకే పొలానికి నీరు కడతా, నువ్వు ఎండిపోయిందంటాను. చూసుకో మళ్ళా బోర్లు లేపుడే. ఆ కుర్చీని మడతబెట్టి నీ బోర్డు వేసిన ముచ్చా తెలుసు కానీ ముందైతే పోయినప్పుడు హయ్యల సోమవారం రా, ఒక పొద్దు. పొద్దుగాలే కాదు రేపు బొత్తాలుగా తిన్నావు, మళ్ళీ సోమవారం ఒక్క పొద్దు అని చెప్తాను. అయినా సోమవారం అంటాను, మంగళవారం అయితే పోతావురా? ఏమో నేను మూడు బట్టి. వారి ఈ అడ్డమైన కథలన్నీ నీకెందుకురా? చక్కగా నీ పిల్లలతో సంసారం చేసుకొని బతకక నీ పిల్ల నిన్ను నమ్ముకొని వచ్చింది కాదురా, గిట్లా ఎత్తావురా? నమ్మినోళ్ళనే కదన్నా మనం మోసం చేసేది. కట్టప్ప నమ్మింది కాబట్టి బాహుబలి చచ్చిండు, మనం కూడా అంతే. నమ్మినోళ్ళకి వెన్నుపోటు పొడుచుడే, అది మనం ఒక కాడ నేర్చుకున్నదేనే. ఎందుకు బతుకుతున్నారు ఈ బతుకు? ఒడ్డెక్కినా గోడమల్లన్నా అంటే, ఒడ్డెక్కినాక గోడమల్లన్నా అంటే గడ్డ మీద తెడ్డు చూపెడతా వాటి. ఏమిటికి రాయి బతుకు? ఓ పెద్ద బావా, నీకు తెడ్డే చూపెట్టిను, ఆ సందేహైతే అన్ని కలిపి చూపెట్టిను. అవునారా? సపరేట్గా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టవేనావు, అందరు చూసు. అలానే మా అన్న కూడా చూసు. వానికి పెట్టాల్సిందే, చక్కగా పెట్టరాదు. ఇంకా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లైవ్ ఏం పెడతారా వాడు? నీకు ఇజ్జత్ కూడా ఉన్నది, ఇజ్జత్ తక్కువ వాడుకోవు. ఊరి మీద వాడు తిరిగినప్పుడు సగం పోయింది, నా మొగంతో తిరిగినాక ఉన్నది పోయింది. చెల్లె అంటే చెప్పనుకుంది అంత బాడుకోవు. నా మొగడిని చెడగొట్టింది కాక ఇంకా చెల్లె అనుకుంటూ వచ్చి నా చెలకంతా అమ్మిత్తివి. అయ్యో చెల్లె, నీ చెలకని అమ్మించింది నీ మోడు కాదా వీడా? దీని గురించి అడుగుతానా అక్క? ఉన్న చెలకలన్నీ అమ్మిపించిండి, ఇంకా 4 రోజులైతే నా మొగడిని కూడా అమ్మిపిస్తాడు. అమ్మితే గానీ ఆంటీలకి అమ్మురా. అరే అమ్ముతా కానీ కమిషన్ అయితే మర్చిపోతున్నా. ఊకోరా, మన దాన్ని సెట్ చేసినప్పుడు ఇయ్యలేదారా? ఇప్పుడు కూడా ఇస్తా. ఏదైనా మనం 50-50 సరేనా? సరేరా. నువ్వు సుకన్య ఆంటీకి ఇల్లు రాసిచ్చేవాడు కదా, అమ్మ వేరే వాళ్ళకి కిరాయి ఇచ్చింది. మీరు తొందరగా కాల్ చేస్తే ఆ లోపలికి వస్తారట. ఎప్పుడు కాల్ చేస్తారా మరి? ఓ దీపక్ అన్న, ఈ ఇల్లు మావాడు సుకన్యానికి రాసిచ్చిందానే? మన పేరవాడవేనే, దానికి నా దగ్గర ఉన్న 100 గారి మొత్తం రాసిచ్చిన.